నేను హైకోర్టు న్యాయవాదిగా వ్యవహరిస్తూ ఉన్నాను, పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఏదైతే తురకపాలెంలో జరిగినటువంటి 25 మంది చనిపోయినటువంటి సంఘటన ఏదైతే ఉందో 29 మందికి చేరిందంట మృతుల సంఖ్య. దీన్ని ప్రభుత్వ హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 2 నెలల కిందట ఇక్కడ గ్రామస్తులంతా వెళ్ళి దాన్ని ఒక అర్జీ పెట్టారు. అర్జీ పెట్టి ఇక్కడ వాటర్ పొల్యూషన్ అవుతుందని అర్జీని అధికారులు అయితే పరిష్కరించాల. ఇప్పుడు ఏదైతే 29 మంది చనిపోయారో మా ప్రధాన డిమాండ్లు ఏదైతే ఉందంటే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, ఇంటికి ఒక ఉద్యోగం, ఖచ్చితంగా పక్కా ఇల్లు తీరాల్సిందే ప్రభుత్వం. ఎందుకంటే ఒక మనిషికి ఒక అవయవానికి ఉన్న విలువ, ఒక ప్రాణానికి ఉన్న విలువ వెలకట్టలేనిది. ఆ కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ ఊరికి వచ్చి ఈ ఊరిలో జరిగిన తప్పిదానికి వాళ్ళు క్షమాపణ చెప్పి ఖచ్చితంగా 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చి గవర్నమెంట్ ఉద్యోగం ప్రామిస్ చేసి ఇల్లు కట్టించి వెళ్లాల్సిందిగా మేము పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నాం. మేము దళిత సంఘాలుగా ఉండి ఇక్కడ మానిటర్ చేస్తాం. ఈ సమస్య తీరిన దాకా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎందుకు గ్రామంలో మామూలు వాటర్ ఇస్తున్నారు? ఈ ఊరిలో నేను విన్నది ఏంటంటే దళిత కుటుంబాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడంటే పూజ చేయడానికి రాలేదంట ఎవరో, మిగతా అందరూ పూజలు చేశారంట. అంటే ఆ ఉద్దేశం ఏంటి? పూజలు ఎందుకు చేయకూడదు? అసలు పోలీస్ వ్యవస్థ యంత్రాంగం దీని మీద SC ST కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఉంది న్యాయంగా మాట్లాడితే. అసలు ఇక్కడ వాటర్ పొల్యూషన్ ఉంది అని ఇచ్చిన తర్వాత బాధ్యులైన అధికారులు ఎవరిని సస్పెండ్ చేశారు ఇప్పుడు దాకా? కలెక్టర్ గారికి అయితే ఖచ్చితంగా కలెక్టర్ గారు చూడమని అధికారులకు ఇచ్చే ఉంటారు కదా. మరి ఎవరు కారణం దీనికి? ఆ చావులకు కారణం ఎవరు? ఆ చావు ముమ్మాటికి ప్రభుత్వమే కారణం. వాళ్ళకి ఖచ్చితంగా 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, ఖచ్చితంగా పక్కా ఇల్లు, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా మా ప్రధాన డిమాండు. ఈ పని అయిన దాకా ఈ ఊరు వదిలిపోయే ప్రసక్తే లేదు.